కళా పోషకుడని పేరొందిన ఆ గణపతి దేవుని అగ్రకుమార్తెను నేను. ఆంధ్రదేశ చరిత్రలో నా పరిపాలన రాజ్యాన్ని ఒక స్వర్ణ యుగంగా భావించారు. రాజ్యం అంటే కేవలం ఒక సింహాసనం కాదు, ఒక బాధ్యత. ఈ ఖడ్గం నా గర్వం. పురుషాధిక్య సమాజంలో ఒక స్త్రీ రాజ్యాన్ని పాలించలేదని చాలా మంది అనుకున్నారు. అందుకే నన్ను రుద్రదేవుడు అని ప్రకటించారు. కానీ నా హృదయం ఒక తల్లి, ఒక రాణి, ఒక యోధురాలి హృదయం. ధైర్య శౌర్య సాహసాలకు ప్రతీకగా వేగు చుక్కలా నిలిచాను. నేను యుద్ధంలో కాలు మోపితే శత్రువులు అందరూ తోక ముడుస్తారు. వరంగల్ కోట నా శక్తి, నా ప్రజలు నా బలం. నేను చెరువులు తవ్వించాను, రాజ్యాన్ని అభివృద్ధి చేశాను, ప్రజల సంక్షేమం కోసం శ్రమించాను. రాజ్యం కోసం, ప్రజల కోసం నేను యుద్ధ భూమిలో అడుగు పెట్టాను. శత్రువులు ఎవరైనా రుద్రమ్మ వెనుకడుగు వేయదు. నా వీరగర్జన వెంటి వారిపై ప్రాణాలు పైకి పోతాయి. నేను శత్రు సంహారం చేస్తుంటే ముందు నుంచి చూసిన నేనే, వెనక నుంచి చూసిన నేనే, పక్కన చూసిన నేనే, ఎటు చూసిన నేనే అంటూ శత్రువులు పరుగులు తీశారు. నేను కేవలం ఒక రాణి కాదు, భారత చరిత్రలో స్త్రీ శక్తికి నిలువెత్తు నిదర్శనం. నా పేరు చరిత్రలో నిలిచిపోతుంది. నేను రాణి రుద్రమ్మదేవి, భారత